గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాళ ఇంకో బ్యాంక్ నోటిఫికేషన్ వేకెన్సీస్ తోటి మీ ముందుకు వచ్చేసాం. ఆల్రెడీ ఐబీపీఎస్ వాళ్ళు సిఆర్పి క్లర్క్స్ 11 గురించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు 2022 అండ్ 23 సంవత్సరానికి. అలాగే ఇప్పుడు సిఆర్పి PO/MT 11 ఫర్ వేకెన్సీస్ ఆఫ్ 2022 టు 23 నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో ఇప్పుడు మనకి PO పోస్టులు ఉన్నాయి, ప్రొబేషనరీ ఆఫీసర్ అండ్ అలాగే క్లర్క్స్ పోస్ట్ ఉన్నాయి. ఓకే, సో ఇవి రెండిట్లలో కూడా ఏ బ్యాంక్స్ అనేటివి మనకి పార్టిసిపేట్ చేస్తున్నాయి అండ్ దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి అండ్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై కూడా చేసుకోండి ఈ వీడియో చూసినాక. సో 2022 అండ్ 23 సంవత్సరానికి మనకి క్లర్క్స్ అండ్ PO పోస్టులు రిలీజ్ అయ్యాయి ఐబీపీఎస్ తరపు నుంచి. అండ్ అందులో మనకి ఆల్రెడీ క్లర్క్స్ పోస్ట్ అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయిపోయినాయి. 27th అక్టోబర్ ఈజ్ ద లాస్ట్ డేట్. ఇప్పుడు PO పోస్ట్ల అప్లికేషన్స్ వాటి డేట్స్ గురించి చూద్దాం. సో చూసారు కదా, ఇక్కడ కూడా పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అనేటివి ఇచ్చారు. ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి మనకి? టోటల్ 11 బ్యాంక్స్ అనేటివి ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, UCO బ్యాంకును, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ బ్యాంక్స్ అనేటివి పార్టిసిపేట్ అవుతున్నాయి ఈ PO పోస్టులకి. సో ఇక్కడ డేట్స్ అనేది చూస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి 20th అక్టోబర్ నుంచి 10th నవంబర్ వరకు ఉన్నాయి. సో నోటిఫికేషన్ అనేది 20th అక్టోబర్కి రిలీజ్ అయింది అండ్ మనకి అప్లికేషన్స్ కూడా 20th అక్టోబర్ నుంచి 10th నవంబర్ వరకు ఇచ్చారు టైం. ఓకే, సో పేమెంట్ ఆఫ్ ఫీజ్ కూడా సేమ్ డేట్స్ 20th అక్టోబర్ నుంచి 10th నవంబర్ వరకు. అండ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి ఇప్పుడు ఉండదు మనకు బికాస్ ఆఫ్ ద కోవిడ్. బట్ వీళ్ళు ఇచ్చిన డేట్ ఏంటి? నవంబర్ 2021కి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్కి హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నవంబర్ నుంచి డిసెంబర్ 2021 వరకు ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది ఇస్తారు. అండ్ మనకి నవంబర్ నుంచి డిసెంబర్ 2021లోనే మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్కి ఆన్లైన్ ఎగ్జామినేషన్కి కాల్ లెటర్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? నవంబర్ నుంచి డిసెంబర్ 2021 వరకు. మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? 4th డిసెంబర్ నుంచి 11th డిసెంబర్ వరకు. ఓకే, సో ఈ డేట్స్లలో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది. అది ప్రిలిమినరీ ఎగ్జామ్. దాని రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? డిసెంబర్ ఆర్ జనవరిలో వస్తాయి. అండ్ మెయిన్ ఎగ్జామ్కి డౌన్లోడ్ కూడా డిసెంబర్ ఆర్ జనవరిలోనే ఉంటుంది, హాల్ టికెట్ డౌన్లోడ్ కూడా. ఓకే, సో మెయిన్ ఎగ్జామ్ అనేది జనవరిలో మనకి పెడతారు 2022లో. అండ్ దాని డిక్లరేషన్ ఎప్పుడు? జనవరి ఆర్ ఫిబ్రవరి 2022లో రిజల్ట్స్ డిక్లేర్ చేస్తున్నారు. అండ్ అలాగే కాల్ లెటర్స్ మనకి ఎప్పుడు వస్తాయి? ఫిబ్రవరి 2022లో వస్తుంది. అండ్ ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తారు? ఫిబ్రవరి నుంచి మార్చ్ 2022లో. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ మనకి ఏప్రిల్లోగా అయిపోతుంది. అంటే ఇప్పుడు 20th అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యి అప్లికేషన్స్ మొత్తం ప్రాసెస్ అయ్యేంత వరకు ఏప్రిల్ 2022 అవుతుంది. ఓకే, అండ్ మనకి క్లర్క్స్ పోస్ట్లో ఇంటర్వ్యూ అనేది ఉండదు. బట్ PO పోస్ట్లకి, ప్రొవిషనరీ ఆఫీసర్ పోస్ట్లకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ 3 స్టెప్స్ అనేటివి ఉంటాయి. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్, ఆ తర్వాత మెయిన్ ఎగ్జామ్, ఆ తర్వాత ఇంటర్వ్యూ, ఆ తర్వాతనే జాబ్ అనేది అలాట్ చేస్తారు. ఓకే, సో అక్టోబర్ నుంచి నవంబర్ వరకు అప్లికేషన్స్, నవంబర్ నుంచి డిసెంబర్ వరకు కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవడం, అండ్ డిసెంబర్లో ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్, జనవరి వరకు రిజల్ట్ వస్తుంది. జనవరిలో మనకి మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిబ్రవరి వరకు రిజల్ట్ వస్తుంది, అండ్ ఫిబ్రవరి మార్చ్లో మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది, ఏప్రిల్లో అలాట్మెంట్ అనేది అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏజ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఏమి ఇచ్చారు? షెడ్యూల్ క్యాస్ట్ లేకపోతే షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ PWBD వాళ్ళకి 10 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళకి 5 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ అలాగే పర్సన్స్ ఎఫెక్టెడ్ బై 1984 రేయాట్స్ వాళ్ళకి 5 years వరకు రిలాక్సేషన్ ఉంటుంది, ఏజ్ రిలాక్సేషన్. కానీ మీరు మినిమం 20 years నుంచి మ్యాక్సిమం 30 years వరకు ఉండాలి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవాలి అని అంటే. ఏజ్ రిలాక్సేషన్ తోటి మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకపోతే అప్లై చేయకండి, బికాస్ మనకి డాక్యుమెంట్స్ అనేటివి అడుగుతారు ప్రొబేషనరీ ఆఫీసర్ అప్లికేషన్స్లో. సో దాంట్లో మీరు మార్క్ షీట్ అనేది ఉండాలి, డిగ్రీ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకే, సో గ్రాడ్యుయేషన్ అయినాక రిజిస్టర్ చేసుకుంటే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఓకే, సో కంపల్సరీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి మీకు మార్క్ షీట్ అనేది ఉండాలి మీ దగ్గర. ఓకే, ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. అండ్ ఇది మనకి తెలిసిన విషయమే, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అనేది COVID-19 వల్ల పెట్టొచ్చు పెట్టకపోవచ్చు. ఒకవేళ పెడితే ఎక్కడెక్కడ పెడతారన్నది కూడా మనకి అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా మెన్షన్ చేశారు.
సో ఒకసారి ఆఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేసి చూడండి. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకి 3 స్టెప్స్ ఉంటాయి ప్రొబేషనరీ ఆఫీసర్కి. ఫస్ట్దేమో ఆన్లైన్ ఎగ్జామ్, ప్రిలిమినరీ ఎగ్జామ్, తర్వాత ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్, ఆ తర్వాత ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఓకే, సో ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, అలాగే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఉంది, అలాగే రీజనింగ్ ఎబిలిటీ ఉంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో 30 ఉంటాయి, అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 35 ఉంటాయి, రీజనింగ్ ఎబిలిటీలో 35 ఉన్నాయి. సో టోటల్ 100 క్వశ్చన్స్. అండ్ మార్క్స్ చూసుకున్నట్టయితే ఈచ్ వన్ క్యారీస్ 1 మార్క్. సో ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని మార్క్స్ వచ్చినాయి మనకి. ఓకే, అండ్ అలాగే మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్లో కండక్ట్ చేస్తారు. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఎగ్జామినేషన్ మీడియం ఉంటుంది, అలాగే రీజనింగ్ ఎబిలిటీ ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మనం ఇప్పుడు టైం చూసుకున్నట్టయితే 20 minutes ఈచ్ సబ్జెక్ట్కి ఇచ్చారు. అండ్ సెక్షన్స్ మధ్యలో మనము స్కిప్ చేయలేము, ఒక సెక్షన్ తర్వాత ఒక సెక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామ్లో మనం రాస్తున్నట్టయితే ఫస్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కంప్లీట్ చేసుకున్నాక క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి వెళ్తాం, ఆ తర్వాత మళ్ళీ రీజనింగ్ ఎబిలిటీకి వెళ్తాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్, మళ్ళీ రీజనింగ్ ఎబిలిటీ, మళ్ళీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని మనం జంప్ అవ్వలేము ఒక సెక్షన్ నుంచి ఇంకో సెక్షన్కి. ఓకే, సో ఈచ్ సెక్షన్కి 20 minutes సపరేట్గా అలాట్ చేశారు. సో 100 క్వశ్చన్స్కి 60 minutes అనేది ఉంటుంది. టైం మేనేజ్మెంట్ చూసుకోవాలి. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ ఉంది, జనరల్, ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్ కావాలి, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది, డేటా అనాలిసిస్, ఇంటర్ప్రిటేషన్ ఉంది. సో మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్టయితే రీజనింగ్కి ఏమో 45, జనరల్, ఎకనామీ, బ్యాంకింగ్ అవేర్నెస్కి ఏమో 40 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 35 క్వశ్చన్స్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్కి 35 క్వశ్చన్స్. సో టోటల్ మనకి 155 క్వశ్చన్స్ అనేటివి ఉంటుంది. ఓకే, అండ్ అలాగే మార్క్స్ చూసుకున్నట్టయితే 45 క్వశ్చన్స్కి ఫస్ట్ రీజనింగ్కి 60 మార్క్స్ ఇచ్చారు, అండ్ జనరల్ ఎకానమీ 40 క్వశ్చన్స్కి 40 మార్క్స్, అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 35 క్వశ్చన్స్కి 40 మార్క్స్, అండ్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 35 క్వశ్చన్స్కి 60 మార్క్స్. సో టోటల్ మార్క్స్ 200. 155 క్వశ్చన్స్కి మనకి 200 మార్క్స్ అనేటివి ఉన్నాయి. అండ్ మీడియం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది, ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ తప్పించి. అండ్ మిగతాది మనము సపరేట్గా ఎంత టైం అనేది అలాట్ చేసింది చూస్తే ఫస్ట్ సెక్షన్కి ఏమో 60 minutes, సెకండ్ సెక్షన్కి ఏమో 35 minutes, థర్డ్ సెక్షన్కి ఏమో 40 minutes, అండ్ ఫోర్త్ సెక్షన్కి ఏమో 45 minutes. లాస్ట్లో 5th రోలో చూడండి, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ అండ్ ఎస్సే రాయాల్సి ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 2 ఉంటాయి, అండ్ వాటికి మార్క్స్ 25 మార్క్స్. ఓకే, అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, అండ్ అలాగే 30 minutes దానికి ఇస్తారు, దేనికి, లెటర్ రైటింగ్ను ఎస్సేకి. ఓకే, సో మెయిన్ ఎగ్జామ్లో మీకు క్లర్క్స్కును ప్రొబేషనరీ ఆఫీసర్కి ఇదే తేడా ఉంటుంది. ఇక్కడ మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో లెటర్ రైటింగ్ను ఎస్సే రాయాల్సి ఉంటుంది, 30 minutesలో 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది 25 మార్క్స్ కోసం. ఓకే, అండ్ మిగతా మెయిన్ ఎగ్జామ్ మొత్తం మీకు 3 hours పడుతుంది. సో 155 క్వశ్చన్స్ 3 hours రాయాల్సి ఉంటుంది, అలాగే 2 క్వశ్చన్స్ లెటర్ రైటింగ్ను ఎస్సే 30 minutesలో రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి పెనాల్టీ కూడా ఉంటుంది రాంగ్ ఆన్సర్స్ ఇస్తే. సో కరెక్ట్గా తెలిసిన ఆన్సర్స్ మాత్రమే పెట్టండి, తెలియని ఆన్సర్స్, డౌట్ ఉన్న ఆన్సర్స్ వదిలేస్తేనే బెటర్, బికాస్ పెనాల్టీ మార్క్స్ అనేటివి ఉన్నాయి రాంగ్ ఆన్సర్స్కి. ఓకే, సో వన్స్ మెయిన్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో దానికి సంబంధించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు. చెప్పాను కదా 3 స్టెప్స్లో ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్రొబేషనరీ ఆఫీసర్కి, అండ్ మెయిన్ ఎగ్జామ్ ప్రొబేషనరీ ఆఫీసర్కి, అండ్ లాస్ట్లో ఇంటర్వ్యూ అనేది కూడా ఉంటుంది. సో ఇంటర్వ్యూలో ఏమేమి చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ మన దగ్గర ఉండాలన్న దాని మీద కూడా క్లియర్గా వీళ్ళు ఇచ్చారు అడ్వర్టైజ్మెంట్లో. ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసి చూడండి. సో ఇక్కడ ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే ప్రొఫెషనల్ అలాట్మెంట్లో ఏ బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయో వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అలాట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ అలాగే రిజర్వ్డ్ కేటగిరీసా లేకపోతే వేరే ఓసీఆ, బీసీఆ వీటన్నిటితోటి కూడా అలాట్మెంట్ అనేది ముడిపడి ఉంటుంది. ఓకే, అండ్ మీరు ఇచ్చే డీటెయిల్స్, అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇక్కడ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ఎగ్జామినేషన్ హాల్లో కావచ్చు లేదా ఇంటర్వ్యూ టైంలో కావచ్చు. సో డాక్యుమెంట్స్ అన్ని ప్రిపేర్డ్గా పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఇంకోటి మనకు అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి 175 రూపీస్, మిగతా వాళ్ళందరికీ 850 రూపీస్. ఓకే, సో ఆల్రెడీ మనకి డేట్స్లో చూసాం కదా, ఫీ కట్టే డేట్స్ కూడా 20th అక్టోబర్ నుంచి 10th నవంబర్ వరకు, అండ్ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్టయితే స్క్రీన్ మీద హౌ టు అప్లై దాని మీద కూడా మనకి అడ్వర్టైజ్మెంట్లో పూర్తి డీటెయిల్స్ అనేది ఇచ్చారు వీళ్ళు. సో ఒకసారి వెబ్సైట్లో చూడండి, ఇది హౌ టు అప్లై దాని గురించి చూసి చదివి అప్లై చేస్తే ఈజీగా అయిపోతుంది. మనం ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అలాగే సెల్ఫ్ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఈ డీటెయిల్స్ని చదివితే మీకు ఈజీగా అర్థమైపోతుంది.
అండ్ సిగ్నేచర్ ఎలా ఉండాలి, ఫోటో ఎంత విడ్త్ ఎంత లెంత్ అండ్ థంబ్ ఇంప్రెషన్ ఎలా స్కాన్ చేయాలి, వీటన్నిటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే మోడ్ ఆఫ్ పేమెంట్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆన్లైన్లో మాత్రమే కట్టొచ్చు ఫీజు అనేది. అండ్ కట్టినాక కూడా కన్ఫర్మేషన్ పేజ్ వచ్చేదాకా పేజ్ని బ్యాక్ చేయొద్దు అండ్ రీఫ్రెష్ చేయొద్దు. ఓకే, ఎందుకంటే కన్ఫర్మేషన్ పేజ్ అనేది మీకు వస్తేనే ఫీజు కట్టినట్టు అండ్ మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి ఇచ్చారు. ప్రీలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ రెండు కలిపి. మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఇవన్నీ కూడా ప్రీలిమినరీ ఎగ్జామ్ సెంటర్స్. ఓకే, అండ్ మెయిన్ ఎగ్జామ్ సెంటర్స్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కర్నూలు, విజయవాడను, విశాఖపట్నం. సో ఇక్కడ మనము సెంటర్స్ పెట్టేటప్పుడు ఇవన్నీ అవగాహన ఉండాలి. అలాగే ఇప్పుడు మనము తెలంగాణ చూసుకున్నట్టయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ప్రీలిమినరీ ఎగ్జామ్స్కి అండ్ మెయిన్ ఎగ్జామ్కి హైదరాబాద్. ఓకే, సో కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఎక్కడ రాసినా సరే మెయిన్ ఎగ్జామ్ మాత్రం హైదరాబాద్ మాత్రమే ఉంటుంది. ఓకే, సో మెయిన్ ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్ని పెట్టేస్తే అయిపోతుంది తెలంగాణ వాళ్ళు. అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరున్న ప్లేస్కి ఏ ఏరియా దగ్గరగా ఉంటే అది సెంటర్లో పెట్టుకోండి మెయిన్ ఎగ్జామ్లో. సో చెప్పాను కదా, అడ్వర్టైజ్మెంట్లో ఫోటోగ్రాఫ్ అనేది ఎలా తీయాలి, ఎలా స్కాన్ చేయాలి, అలాగే సిగ్నేచర్ ఏంటి, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఏంటి, హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఎలా తీయాలి, ఎలా స్కాన్ చేయాలి, ఎంత కేబీ ఉండాలి, ఎంత సైజులో ఉండాలి ఫోటో. సో ఇవన్నిటి గురించి కూడా వీళ్ళు క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఒకసారి వెబ్సైట్ని విజిట్ చేసి చూడండి. ఇది చూసాక అప్లై చేస్తే మీకు ఏ డౌట్స్ కూడా రావు. సో ఇది ఇవాల్టి వీడియో. ఆల్రెడీ మనకి క్లర్క్స్ 11 అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయిపోయినాయి. అండ్ లాస్ట్ డేట్ అది 27th అక్టోబర్, గుర్తుపెట్టుకోండి. 27th అక్టోబర్ లోపటే అప్లై చేయండి. లాస్ట్ డేట్ వరకు ఉంచుకోకండి, బికాస్ చాలామంది అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి లాస్ట్ డేలో మనకి హెవీ సర్వర్ ప్రాబ్లమ్స్ అనేటివి వస్తూ ఉంటాయి. 27th అక్టోబర్ కంటే కొంచెం ముందే మీరు అప్లై చేసుకుంటే బెటర్, లాస్ట్ వరకు ఉండకండి. అలాగే ఈ పీఓ పోస్టులు కూడా మనకి 10th నవంబర్ అనేది లాస్ట్ డేట్, బట్ అప్పటిదాకా ఆగకుండా ఇప్పుడు అప్లై చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది సర్వర్ ప్రాబ్లం లేకుండా. ఓకే, ఎందుకంటే మళ్ళీ మోడ్ ఆఫ్ పేమెంట్ మనకి ఆన్లైన్ ఇచ్చారు కాబట్టి సర్వర్ ప్రాబ్లం అయితే మనకి పేమెంట్ అనేది ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం తొందరగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు లింక్ అనేది ఇచ్చేస్తాను, డైరెక్ట్ లింక్ అప్లై చేసుకోవడానికి అండ్ అడ్వర్టైజ్మెంట్ చూడడానికి. సో ఆ లింక్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా ఆఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోతారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్కి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసిన ప్రతిసారి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్, బాయ్ బాయ్.